పచ్చిమిరపకాయ కూడా కొరక్క ముందు అందంగానే ఉంటది, ఎర్రగా నున్నగా శుభ్రంగా భలే ఉంటది చూడముచ్చటగా. కానీ అది పచ్చిమిరపకాయ కొరికిన తర్వాత దాని పవర్ చూపిస్తుంది, ఒరిజినాలిటీ అప్పుడు వస్తుంది బయటికి. కొండ ఖాళీ చేయించేస్తుంది మంచినీళ్ళ కొండ నీ చేత. మన మనసు పూర్తిగా తెరిచిన పుస్తకంలా బయట పెట్టేస్తే సిగ్గుపడిపోతామట. నిజంగానే మీ మనసును తీసుకొచ్చి ఓపెన్ గా ఇలా ఓపెన్ చేసేసి పుస్తకం లాగా బయట పబ్లిసిటీకి పెట్టేస్తే చదివిన వాళ్ళందరూ నీ వైపు చూసి సిగ్గుపడిపోతారు. వాటి నువ్వు సిగ్గుపడిపోతావు. అంటే బట్టలు విప్పేసి నగ్నంగా నడివీధిలో నిలబెట్టిన బొమ్మలాగా ఉంటామంట. అప్పుడు ఎంత సిగ్గుపడతామో అంతకంటే కొన్ని వందల వేల రెట్లు ప్రతి మానవుడు సిగ్గుపడిపోతాడట. ఎందుకంటే అతని హృదయాంతరంగం లోతైన అగాధము గనుక అందులో ఏ ఉందో అతనికి తప్ప బాహ్య ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి తెలియకుండా చాలా దాచబడ్డాయి గనుక, దాచేశాడు గనుక ప్రపంచానికి నీ గురించి నిజంగా ఏమీ తెలియదు. మీరేమనుకుంటున్నారు చెప్పండి? మీ గురించి ప్రపంచానికి ఎంత తెలుసని మీరు అనుకుంటున్నారు చెప్పండి? 100లో 1% కూడా తెలియదు. అది కేవలం మీకు మాత్రమే తెలుసు. ప్రతిరోజు మీరు ఆలోచిస్తూనే ఉంటారు, ప్రతిరోజు సరికొత్త ఉద్దేశాల గుండా మీరు ప్రయాణం చేస్తూనే ఉంటారు. ఎన్ని రహస్యాలు దాచేశారో మీ సముద్రంలో ఉన్నాయి లేవా? అసలు కొంతమంది రహస్యాలు బయటకు వస్తే వాళ్ళని దగ్గర రావడానికి భయపడతాం మనం. అమ్మో ఈమె ఇలాగా, ఇతను ఎలాగా అని నీ ఒరిజినల్ రూపం ఇదా? అవును, మరి పైకి అలా ఉన్నావు, అలానే ఉంటావు. ఎంత బాగుందో కదా పచ్చిమిరపకాయ, నున్నగా ఎర్రగా బాగుంది కదా, అందంగా ఉంది. ఎంత బాగుందో, దీంతో సెల్ఫీ తీసుకోవాలని ఎంత అందంగా ఉంది. సెల్ఫీ తీసుకునేంత వరకు పర్లా, కొరికిన తర్వాత తెలుస్తుంది అదిరా నా ఒరిజినాలిటీ అంటది. మనుషులు కూడా అంతే. అమ్మో ఎన్ని రూపాలు, ఎన్ని మాయలు, ఎన్ని మోసాలు, లోపల ఎంత అగాధం ఉంది. అదో పెద్ద ప్రపంచం, అదో పెద్ద ప్రపంచం. ఆ ప్రపంచం గురించి అర్థం చేసుకోవాలంటే ఈ జీవితం సరిపోదు. అంత పెద్ద ప్రపంచాన్ని లోపల కట్టేసావు. బాగుందా? బాగుంది, రైట్. ఇప్పుడు ఆ ప్రపంచంలో ఏం జరగాలన్నా ఆ ప్రపంచంలో జరిగే ప్రతిదీ ఆలోచనల ద్వారానే జరుగుతుంది. అర్థమైందా? ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలన్నట్టు లోపల ప్రపంచం కట్టాలంటే ఏం కావాలి? ఆలోచనలు కావాలి. ఆలోచించగలిగే సామర్థ్యం ఉండాలి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి, అవి మంచివైనా కావచ్చు, చెడ్డవైనా కావచ్చు. మంచి ఆలోచనలతో మంచి ప్రపంచాన్ని నిర్మించుకోవచ్చు, చెడ్డ ఆలోచనలతో చెడ్డ ప్రపంచమే నిర్మించబడుతోంది. అర్థమైందా?